హలో గాయ్స్, ఇవాళ వచ్చేసి లాస్ట్ వీడియోలో గుల్మోహ చూద్దామని అడిగాను కదా. పూలు అయితే అసలు ఒక్కటి కూడా పూయట్లేదు, 4-5 జస్ట్. కానీ ఆకులు అయితే నా స్టమక్ వరకు వచ్చేస్తున్నాయి, చాలా వచ్చేస్తున్నాయి. తెంపడానికి కూడా ఈజీ ఉంది. ఒకేసారి ఎంత గుంపు తెంపాను నేను. ఇందులో పెట్టు. నా లైట్ నీ డార్క్ వచ్చింది. సో వెళ్దాం రండి. ఇంకా మన కొన్ని కొత్త చెట్లు అయితే మా ఇంటికి వచ్చాయి. సో చూపిద్దాం. ఒక వండర్ఫుల్ చెట్టు అయితే వచ్చింది. పిల్లలందరూ ఇష్టంగా తింటారు, ఐస్ క్రీమ్ చేసుకుంటారు, ఐస్ క్రీమ్లా తింటారు, డిఫరెంట్ టైప్స్గా తింటారు. ఆ చెట్టు చూపిస్తారు. కానీ ఏమైతే పాలలో వేసుకొని ఐస్ క్రీమ్ చేసుకుని తింటుంది. ఇదైతే కాదు, అదే పుచ్చకాయ చెట్టు. అక్కడ స్టార్ట్ అయింది. ఎంత పెద్దగా వచ్చింది చూడండి. ఇది క్లైంబర్, ఇంకా ఇది క్రీపర్ కాబట్టి మనకి ఇట్లా కనిపిస్తుంది. కింద క్రీప్ అవుతుంది, అందుకని అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎంత పొడుగు వెళ్ళింది చూడండి. ఇక్కడికి వెళ్ళి అక్కడికి పైకి వెళ్ళిపోయింది. అయితే ఇది క్రీపర్ కిందకు వస్తుంది, కానీ ఇదేంటో మన చెట్టు పైకి వెళ్ళింది క్లైంబర్ లెక్క. సో మునగ చెట్టుకే కొన్ని కాయలు కాస్తాయి. ఆహా, ఇది చూడండి, నాకే అందుతుంది. మునగ చెట్టు కాయ ఒకడైతే అందుతుంది. ఇక్కడ చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. మనకైతే చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా వచ్చేస్తాయి తొందరగా కాయలు. చూడండి అన్ని కాయలు కనిపిస్తున్నాయో. సో లోపల కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఇక్కడ చాలా మంచి బ్రీజ్ వస్తుందండి ఇప్పుడైతే. వెళ్దాం లోపలికి. సో ఇది మా మేడకి వెళ్ళడానికి స్టెప్స్. మేము ఎప్పుడు దాబాలో తీసాం కదా వీడియోస్, ఇది ఒక టూర్ లెక్క అనుకోండి స్టెప్స్. శిశిరా గారు బాల్ పడేశారు మన దగ్గర. అయితే వ్యూ ఏమో ఇట్లుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదైతే అక్కడే మన దగ్గర షాప్ ఉంది. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, కానీ అవి వాటి పేర్లు మనకేం తెలీదు. ఇది వ్యూ అన్నమాట. అక్కడ కొన్ని కోకోనట్ చెట్లు ఉన్నాయి, పైన స్కై అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర అయితే అస్సలు కనిపించవు సరిగ్గా, ఎందుకంటే చాలా బిల్డింగ్స్ ఉంటాయి. వీళ్ళు తుర్కెంజాల్లో ఉన్నారు, అంటే మస్కతి పార్లర్ దగ్గర ఉన్నారు. చాలా తక్కువ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఎండ్ ఆఫ్ హైదరాబాద్ అనుకోండి. ఇది చాలా హైదరాబాద్కి చివరి ఉంటుంది. హైదరాబాద్ ఇది లాస్ట్ బిల్డింగ్ అన్నమాట. తర్వాత గోడ ఉంటుంది, ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది హైదరాబాద్కి చివరిలో ఉంటుంది, అంటే తుర్కెంజాల్ కదా, హైదరాబాద్లో చివరికి ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ బిల్డింగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఒక రిమోట్ ప్లేస్ లాంటిది అనమాట. ఇగోండి ఇట్లా మనకి స్కై చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సెప్టెంబర్ 1 కదా, వాళ్ళ మంత్ ఎండింగ్. రేపు సెప్టెంబర్ 1 నేను సూపర్కి వెళ్తున్నా, స్కూల్ ట్రిప్. అది వీడియో. ఇంకా మీకు ఒకటి తెలుసా, ఇవాళ మనకి సూపర్ మూన్ వస్తారు, చాలా పెద్దగా వస్తారు. మీరు ఖచ్చితంగా రాత్రిపూట పండుకునే ముందు బయటికి వెళ్ళి ఆ సూపర్ మూన్ని చూడాలి, ఫోటో తీయాలి. మీరు మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో పెట్టండి. నిన్నైతే ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ కి హాఫ్ వచ్చాడు మూన్. అయితే ఈ బిల్డింగ్ కి హాఫ్ వచ్చాడు మూన్, అంతే చాలా పెద్దగా వచ్చాడు. సో ఇప్పుడైతే కింద ఫ్లవర్స్ అయితే చూద్దాం. సో ట్యాంక్ లో ఎక్కి చూడాలి. ఇది ఆయన నేనే మోసుకొచ్చాడు. అది ఆమెనే మోసుకొచ్చిందంట, నాకేం చేసిందో తెలీదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో చివరిలో ఉన్నాను, తుర్కెంజాల్లో ఉన్నాను. సఫిల్గూడ అక్కడ ఉంటా, సఫిల్గూడ సైనిక్పురి అక్కడ ఉంటాను నేను. ఈమె తుర్కెంజాల్లో ఉంది కదా, ఇక్కడ చీకటి కనిపిస్తుందండి. ఇది మనం ఎత్తలేము. ఇగో చూపిస్తా, వీడియో తీయని, వీడియోలోంచి మీకు చూపిస్తానండి. చాలా డీప్ గా డార్క్ ఉంది లోపలైతే. ఇక్కడ ఉండే అన్నమాట రాయి, ఇక్కడ నుండి కష్టపడి మోసుకొచ్చి ఇక్కడ తెచ్చింది. నేను అది చూసినా కూడా ఆమె తేవటం.
సో ఇది మా వ్యూ అనమాట. మేడ మీదకి వస్తే, డాబా మీదకి వస్తే ఎంత సూపర్ ఉంటుందండి మాకైతే. చూడండి, మొత్తం ఓపెన్ ఏరియా ఉంటుంది, క్లోజ్ బిల్డింగ్స్. మూన్ కూడా ఇప్పుడు ఇవాళ మాకు సూపర్ మూన్ వస్తారు కదా హైదరాబాద్లో. నిన్న సూపర్ మూన్ వచ్చారు, నిన్న కూడా ఇవాళ సూపర్ మూన్ వస్తారు కదా. ఇవాళ మాకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇవాళ మాకు స్పష్టంగా సూపర్ మూన్ కనిపిస్తుంది, చాలా సూపర్గా కనిపిస్తుంది. ఈమెకి ట్రిక్స్ చేయడం చాలా ఇష్టం, మ్యాజిక్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటుంది. అయ్యో సరే, ఇప్పుడు మనం ఇది శాండా, ఇదేంటండి శిష్య గారు? ముగ్గు వాటర్లో నానబెట్టారు, వానకి ముగ్గు ఇందులో పెట్టారు. ఇందాక మాకు వర్షం పడింది, చాలా లైట్గా పడింది కానీ ఆ బౌల్ మొత్తం ఫిల్ అయిపోయింది. దానివల్ల ఫిల్ అయిపోయింది. మా స్కూల్లో ఉన్నప్పుడు చాలా హెవీ రెయిన్ పడింది అనమాట ఒకసారి. అసలు నేనైతే ఫుల్గా తడిచిపోయాను, ఆల్మోస్ట్ తడిచిపోయాను. ఇంకా ప్యాడ్ ఉంటుంది కదా, ప్యాడ్ ఇట్లా పెట్టుకుని రావాల్సి వచ్చింది. సో ఇది అండి మా వ్యూ, చాలా సూపర్గా కనిపిస్తుంది. అందులో శిష్రా గారు, మీకు నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటారు సూపర్ మూన్? నాకు తెలుసు, 1000 years తర్వాత వస్తుంది. నిజం, 1000 years తర్వాత వస్తుంది సూపర్ మూన్, ఇంకో సూపర్ మూన్. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే అండి, నేను ఒక యూట్యూబ్ వీడియో చూసిన. కాదు, నేను 100% గ్యారెంటీ బెట్ పెట్టుకుందాం. మీరు ఎవరికి ఓట్ చేసుకుంటారో చేసుకోండి, మీ పేరు పెట్టండి. నా పేరు హాసిని, ఈమె పేరు శిశిర. 1 yearలో వస్తుంది అంటుంది ఇంకో సూపర్ మూన్. నేను 1000 years తర్వాత, అప్పుడు మనం బ్రతుకుతామో లేదో తెలీదు కానీ మీరు ఎవరైనా జాతకం చూస్తారు అనుకోండి, ఎవరైనా చూస్తే 1000 years తర్వాత చూస్తే నా కోసం ఓట్ చేయండి. 1 year తర్వాత, 1 year తర్వాత నెక్స్ట్ ఇయరే వస్తుంది. 1 year తర్వాత నెక్స్ట్ ఇయరే వస్తుంది అనుకోండి, ఈమె కోసం ఓట్ చేయండి. సో జాతకం చూసేవాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని చూడండి, ఈ వీడియో స్పష్టంగా చూడండి. ఎస్పెషల్లీ 7 minutes 6:45 minutes 6:45 నుండి 7:50 వరకు చూడండి. కాదు, ఈ వీడియో టైం స్టాంప్. అగో ఆమె ఫ్రెండ్ కూడా వచ్చింది అక్కడ, స్పందన. సో చూపించాం కదా కింద, ఇప్పుడు ఇంకా పైకి ఇంకోటి ఉంది. ఆగండి, ఫస్ట్ వీడియో ఫస్ట్లోనే చూపించినట్టున్నాం. సో ఇక్కడ అయితే ఒక పక్షి గుడ్డు పెట్టింది, మేము ఒకసారి వేసేసరికి వేరే దగ్గర పెట్టింది మా ఇంట్లో నుంచి. ఆగండి, గుడ్డు కనిపిస్తుందా? లేవు చూడండి, పురుగులు. అగో అక్కడ కింద పడిపోయింది. అగోండి, సరే అండి, వాళ్ళకి అంతే, మన వీడియో అయిపోయింది. మన పార్ట్ 2 వాళ్ళైతే అయిపోయింది. మేము ఫ్యూచర్లో ఎప్పుడైనా పార్ట్ 3 కూడా చేయొచ్చు. సరే అండి, బాయ్.